డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పరిధిలోని లైన్పేట వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా సుమారుగా 30 ఎకరాలలో రొయ్యల చెరువులు 4 జేసీబీలు ట్రాక్టర్లతో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చని పంట పొలం పాడైపోతుందని పక్కన ఉన్న రైతు కలెక్టరేట్లో ఆర్జీ ఇచ్చినా అధికారుల లంచాల ముందు అది దిగదుడుపుగా మిగిలిపోయింది. ఆక్వాజోన్ కాకపోయినా చేతులు తడిపితే చాలు అధికారులు అడ్డగోలుగా అక్రమ చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వటం వల్ల పచ్చని కొబ్బరి చెట్లతో కలకలలాడే పర్యావరణం కనుమరుగవ్వడమే కాకుండా పచ్చని పంట పొలాలు తవ్వి చెరువులుగా రొయ్యల చెరువులుగా మార్చడం వల్ల ఇప్పటికే తాగేందుకు నీరు దొరక్క అల్లాడుతుంటే ఉప్పు నీరుతో సాగు చేసే చెరువులతో మరింత కాలుష్యం ఏర్పడుతుందని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పరిసర పంట పొలాలు దెబ్బతినడమే కాకుండా పశువులు తాగేందుకు కూడా నీరు దొరకకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై స్థానిక రెవెన్యూ విఆర్ఓ ఫిషరీస్ అధికారులను వివరణలు కోరగా అందుబాటులో లేము అంటూ సమాధానమిచ్చారని వాపోయారు. పచ్చని కొబ్బరి చెట్లు నరికి పంట పొలాలను తవ్వి రొయ్యల చెరువుగా మారుస్తున్న పనులను మండల రెవెన్యూ అధికారులు నిలుపుదల చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.